పిల్లలకి ఫోన్ ఉంటే చాలు, తల్లిదండ్రులు ఉన్నా లేకున్నా పక్కన ఏం జరుగుతుంది, ఎవరు మనల్ని ట్రాప్ చేసి తీసుకెళ్తున్నా పట్టించుకోరు. అదే మన వయసులో బిఫోర్ 2000 జనరేషన్లో ఫోన్లు లేవు, టెక్నాలజీ లేదు. అందరూ కలిసి నడుచుకుంటూ సేఫ్గా ఇంటికి వెళ్ళేవాళ్ళు. అదే ఇప్పుడు పిల్లలు ఆటోల్లో ఎలా వెళ్తున్నారో చూడండి. ఒకవేళ వాళ్ళకి అనుకోకుండా ఏమైనా అయితే ఆటో డ్రైవర్ బాధ్యత తీసుకుంటాడా, లేదంటే తల్లిదండ్రులు బాధ్యత తీసుకుంటారా? ఇంటి దగ్గర ఎంతగానో పిల్లల కోసం ఎదురు చూస్తున్న తల్లిదండ్రులు ఒకసారి ఆలోచించండి. పిల్లలు ఎలాంటి సేఫ్టీ లేకుండా ప్రయాణం చేస్తున్నారు. ఒకసారి ఈ కుక్కను చూడండి. అది ఎండ తగలకుండా ఎద్దుల బండి నీడన ఎలా వెళ్తుందో. కుక్కకి ఇంత తెలివి ఉంది, మనిషి ఎందుకు వీటిలా సేఫ్టీగా ట్రావెల్ చేయలేకున్నాడు? హెల్మెట్ పెట్టుకోకుండా డ్రైవ్ చేయటం, బైక్లో ట్రిపుల్ రైడింగ్ చేయడం, ఆటోల్లో పరిధిని మించి ఎక్కి ఇష్టం వచ్చినట్టు నించోవడం. జరగరానిది ఏమైనా జరిగినా చూసే వాళ్ళకి ఏం కాదు, ప్రమాదం జరిగిన కుటుంబంలో మాత్రం ఆ బాధ వర్ణనాతీతం. దయచేసి ఎన్నో ఆశలతో పిల్లలని బయటికి పంపుతున్న తల్లిదండ్రులు, స్కూల్ నుండి ఇంటికి పంపుతున్న టీచర్స్, పిల్లలకి సేఫ్టీ గురించి తెలియజేయండి. ఇది మన అందరి బాధ్యత. మనం జాగ్రత్తగా వెళ్తున్నా ఓవర్ స్పీడ్ తో వచ్చి ఢీకొనే జనరేషన్ లో మనం ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు పోలీసులు సూచించిన జాగ్రత్తలు పాటిస్తూ క్షేమంగా ప్రయాణించాలని కోరుకుంటున్నాం. దీనిపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.